ఎలాగ ఏం చేయాలి, అరటిపండు పెట్టి నైవేద్యం పెడదామంటే అది లేదు. అలాంటప్పుడు దానికి ముద్రలు చెప్పారు. ఆ ముద్రలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. ఈ పంచసంఖ్యోపచారాలు చేసేటప్పుడు పదార్థాలతో పాటు ముద్రలు కూడా ఇస్తే ముద్రల వల్ల తొందరగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం. ఇది చిటికిన వేళ్లకి మధ్యలో బొటన వేలులా పెడితే ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఇది గంధం అన్నమాట. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెడితే ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఇలా ఈ మధ్యలో కణుపుల దగ్గర పెట్టాలి. ఇప్పుడు బొటన వేలుతో చూపుడు వేలు మధ్యలో పెట్టండి. దీనికి ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి, ధూపానికి ఇది ముద్ర అన్నమాట. ఆపై మధ్య వేలులోకి తీసుకురండి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఆ తర్వాత ఉంగరం వేలు దగ్గరికి తీసుకురండి. ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. మనం ఒకవేళ ఈ మంత్రం ఉచ్చరించలేకపోయినా కనీసం ఇదిలా పెడితే స్వామి నైవేద్యం అని చూపిస్తే నైవేద్యం ఇచ్చినట్టే. ఇవి పంచపూజలు.